నా ముందు ఒక బైక్ ఉంది BMW. లెట్స్ సీ ఆ బైకర్ నన్ను గుర్తుపట్టడా. ఈ కాక్పిట్ వ్యూ చూడండి, ఎగ్జాక్ట్లీ నా కంటికి ఎట్లయితే కనిపిస్తుందో ఇట్లా ఉండాలి ట్రిప్ అంటే. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్ అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఇదే మన ఇల్లు. మీకు కావాల్సిన వాళ్ళందరూ ఈ ఇంట్లోనే ఉంటున్నారు, నాతో పాటే ఉంటున్నారు. మీరు కమెంట్స్లో అప్పుడప్పుడు అడుగుతున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. నాకు చూపెట్టడం ఇష్టం లేదు వాళ్ళందరినీ అని చెప్పినా సరే మీరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మీరు కూడా అలవాటు పడిపోయారు కదా వాళ్ళని చూసి. నాకు కూడా ఇష్టం లేదు నా ఫ్యామిలీని కెమెరా ముందు తీసుకురావడం. బికాస్ నా ఫ్యామిలీని అంటే మీరు ఇప్పుడు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు, రకరకాలుగా తిడతారు. ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని తిట్టినప్పుడు కానీ, వాళ్ళని ఏదైనా ఒక మాట ఎవరైనా అన్నప్పుడు కానీ మీరు ఎవరు వచ్చి డిఫెన్స్ చేయరు. అందుకే వాళ్ళని చూపెట్టకపోతే అట్లీస్ట్ వాళ్ళు ఒక మాట పడకుండా ఉంటారని చెప్పి చాలా బాధ అనిపించింది కొన్ని సిచ్యువేషన్లలో నా ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు. సో దానికోసమే నేను డిసైడ్ అయిపోయినా, యూట్యూబ్లో ఉంటే నేమ్ ఫేమ్తో పాటు ఈ బురద కూడా మనతో పాటు మన ఫ్యామిలీ దాకా వస్తుందని చెప్పి, మన ఇంటి దాకా వస్తుందని చెప్పి. సో అదొక రీజన్ చూపెట్టబోవడానికి. అండ్ ఇప్పుడు మనం మన యాక్టివా తీసుకొని మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు ఏం సంగతి అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఈరోజు బ్లాగే చేద్దాం. మనము సినిమాటిక్ బ్లాగ్ చేయాలంటే మన దగ్గర ఒకటి లేదు, అది ఉంటే బాగుంటుంది. అది తొందరలోనే వస్తుంది. ఏంటిది ఏం సంగతి అన్నది ఫస్ట్ అక్కడికి వెళ్దాం, దాని తర్వాత మిగతా విషయాలు చెప్తా. మీరు ఒకవేళ బ్లాగ్ చూడడం స్టార్ట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, మోటో బ్లాగింగ్ లేదు ఈరోజు, అంతా బ్లాగింగే. ఐ థింక్ ఆఫ్టర్ ఎ వెరీ 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 లాంగ్ టైం మీకు మన తార్ కనిపిస్తుంది మన బ్లాగ్లో. అండ్ నేను నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి రిటర్న్ హైదరాబాద్ వచ్చిన. నా సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి అన్ప్యాక్ కూడా చేయలే. ఆ సామాన్లు ఎట్లయితే ఉన్నాయో అట్లనే ఈ తార్లు వేసుకొని వేరే షూట్ కోసం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నా. ఐ గెస్ మీ అందరికి తెలిసే ఉంటుంది, మనకి షూట్స్ ఏవి వచ్చినా సరే ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బేస్ వచ్చేసి ఐ డోంట్ హ్యావ్ టు మెన్షన్, మీకు తెలిసి ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎనీ హౌ మనమైతే మన ట్రిప్ ఈరోజు స్టార్ట్ చేద్దాం, మన రైడ్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. రైడ్ కాదు, డ్రైవ్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. అది కూడా పేరు తీసుకొని జై బోలో గణేష్ మహారాజ్కి, జై బజరంగ్ బలికి, తోడు దుష్మన్కి వెళ్ళి జై మందిరా. పదండి, లెట్స్ గో. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం మన తార్లో డీజిల్ కొట్టేయాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇట్లా బయలుదేరి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది హైదరాబాద్ నుంచి, ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరే చెప్పండి. సో రెగ్యులర్గా ఎవరైతే బ్లాగ్స్ చూస్తున్నారో వాళ్ళ కింద కమెంట్స్ డెఫినెట్లీ చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అని, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మన హైదరాబాద్. సో ఇంకొంచెం సేపట్లో మనం హైదరాబాద్ దాటేసేసి హైవే మీదకి వెళ్ళిపోతాం. సో మన ఫస్ట్ డీజిల్ బ్రేక్. ఆల్మోస్ట్ డీజిల్ కాస్ట్ ఎంత ఉంది? 92 రూపీస్ ఉంది లీటర్కి. సో ఫుల్ కావడానికి 3700 రూపీస్ అయింది, 39 లీటర్స్ పట్టింది. యాక్చువల్గా మనం ఇప్పుడు పివి నరసింహారావు ఫ్లైఓవర్ పైన ఉన్నాం. అండ్ నార్మల్గా ఈ ఫ్లైఓవర్ ఎక్కువ శాతం ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఈ ఫ్లైఓవర్ యూజ్ చేస్తారు. కానీ మనలాగా సైడ్ కుక్కట్పల్లి ఇంకా మన ఏరియా సైడ్ ఎవరైతే ఉంటారో, అంటే నేను ఉండే సైడ్ మనల్ని మ్యాక్సిమం ORR యూజ్ చేస్తారు అనమాట. అండ్ నేను ఈ ఫ్లైఓవర్ యూజ్ చేసి దగ్గర 3 ఇయర్స్ పైన అయిపోతుంది. 3 ఇయర్స్ తర్వాత ఐ కేమ్ ఆన్ దిస్ ఫ్లైఓవర్. అండ్ ఈ ఫ్లైఓవర్ పైనకి వెళ్ళి మంచి సన్ రైజ్ అవుతుంది. అబ్బో, నాకు డఫ్ ఆయిల్ వార్నింగ్ ఇస్తుంది. లుక్ ఎట్ దిస్, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు. బైక్స్కి ఫ్లైఓవర్ అలా ఉండదు అనమాట. కానీ నేను ఒకసారి నాకు తెలియకుండా బైక్ తీసుకొని వచ్చిండే, ఫైన్ కూడా కట్టిన. బట్ దాని తర్వాత ఎప్పుడు మళ్ళీ ఆ పని చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి సన్ రైజ్ అయితే కనిపిస్తుందో అది క్రేజీ ఉంటుంది. అది బండి కొంచెం కష్టం, నేనే డ్రైవ్ చేసుకుంటా, నేనే రికార్డ్ చేయడం కొంచెం కష్టం అనమాట. చలో మనము ఫస్ట్ డఫ్ ఆయిల్ అయిపోయాలి. యాడ్ బ్లూ అని చెప్పి ఉంటుంది. అప్పుడెప్పుడో నేను గోవాకి కార్ తీసుకుని వెళ్ళినప్పుడు యాడ్ చేయించిన, మళ్ళీ సెకండ్ టైం కూడా నేనే యాడ్ చేపిస్తున్నాను అనమాట. సైక్లింగ్ ఈజ్ నాట్ బ్యాడ్, కానీ హైవే పైన మొత్తం ఒక లైన్ మొత్తం బ్లాక్ చేసి సైక్లింగ్ చేయడం కాదు బ్రో, యూ హ్యావ్ టు గో ఇన్ వన్ సింగిల్ లైన్. వావ్, ఇట్లాంటి విషయాలు చేస్తేనే, ఇట్లాంటి పనులే చేయొద్దు. మనం కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి ఏమైనా పనులు చేసేటప్పుడు.
మీరంటారేమో డ్రైవింగ్ చేసుకుంటా నువ్వెంత రెస్పాన్సిబుల్ ఉన్నావు వ్లాగ్ చేస్తున్నావు అని చెప్పి. వ్లాగ్ చేయడం సేఫ్గా పక్క నుంచి నడిపించి వ్లాగ్ చేయడం డిఫరెంట్. హైవే పైన మెయిన్ లైన్, అది మెయిన్ లైన్, ఆ మెయిన్ లైన్ పైన పోతూ వ్లాగ్ చేయడం డిఫరెంట్ విషయం. అండ్ లైక్ నేను నడిపిస్తుంది కూడా జస్ట్ 20 స్పీడ్లో పక్క నుంచి, ఎందుకంటే నేను ఆపి ఏమంటారు డఫ్ ఆయిల్ వేపియాలి. డఫ్ ఆయిల్ ఎక్కడ ఉంటుందో తెలియదు, డఫ్ లిక్విడ్ ఉంటుంది కదా ఒకటి, అది వేపించుకుంటే నేను పీస్ఫుల్గా డ్రైవ్ చేయొచ్చు. యాక్చువల్గా చాలాసేపటి నుంచి మర్చిపోయాను నేను అందరి కెమెరా ఉందని చెప్పి, అనవసరంగా ఫోన్లో బ్లాగ్ చేస్తున్నాను. సో ఆరామ్సే మనం నిదానంగా యాక్షన్ కెమెరాలో చేయొచ్చు. యాడ్ బ్లూ హే యాడ్ కరో నా ఆరు యాడ్ బ్లూ అనమాట. ఐ డోంట్ రిమెంబర్ దీని ప్రైస్ ఎంత ఉండేనో. హలో బాబాయ్, యాడ్ బ్లూ ప్రైస్ ఎంత ఉంటుంది? ఏం చేస్తుంది అంటే ఈ యాడ్ బ్లూ మనం యాడ్ చేసిన తర్వాత డఫ్ ఆయిల్ జెన్యూన్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అనమాట. డీజిల్ని ఇంకా క్లీన్ చేస్తుంది అనమాట, మ్యాక్స్ క్లీనర్. సారం అరే డఫ్ ఆయిల్ ప్రైస్ ఎంత ఉంటుందిరా? సరే సరే ఆటోమేటిక్ చలా కదా. అచ్చాయి సిస్టమ్ బాగుంది. సిస్టమ్ మన ఫ్యూయల్కి కూడా మంచిగా ఉంటుంది, కానీ ఫ్యూయల్కి పైప్ సన్నగా ఉండాలి. సో ఫస్ట్ టాస్క్ అయిపోయింది మనది, ఏమంటారు డఫ్ ఆయిల్ది. సో సెకండ్ టాస్క్ వచ్చేసి దీని పొల్యూషన్ ఎక్స్పైర్ అయిపోయింది. లోకల్లో తిరగడానికి అయితే ఓకే, కానీ మనం హైవే మీద పట్టుకొని పోతుంటే లేకుంటే వేరే స్టేట్కి పోతుంటే పొల్యూషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. పొల్యూషన్ లేకపోతే 300 మా అంటే 500 రూపీస్ అవుతుంది పొల్యూషన్కి. ఆ 500 చక్కర్లో మనం 2000 to 3000 రూపీస్ ఫైన్ ఇవ్వాల్సి వస్తుంది. కర్ణాటక పోలీసులు అయితే చాలా కనిక్కరం లేకుండా ఉంటారు. సో వాళ్ళతోటి మనం ఏదైనా డిబేట్కి దిగే ముందు మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే బెటర్. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒక్క పొల్యూషన్ లేదు. హైవే పైన ఏంటన్నా కనిపిస్తే నెక్స్ట్ పొల్యూషన్ చేద్దాం. లక్కీలీ ఎక్కువ దూరం దాకా డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండే, జస్ట్ యాడ్ వేయించుకున్న దగ్గర నుంచి ఒక 5 kilometers వచ్చిన హైవే పైన మనకి పొల్యూషన్ కూడా దొరికిపోయింది. సో ఇప్పుడు ఎప్పుడు మనల్ని ఆపేది ఎప్పుడు ఇంకా ఎవరు ఆపలేరు. మనం ఎక్కడికి వెళ్ళాలో సేఫ్గా వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు పొల్యూషన్ ఎంత పొల్యూషన్కి మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండి డ్రైవ్ చేయడంలో ఉన్న మజా అసలు దానికంటే ఎక్కువ కిక్ నాకు ఎక్కడ అనిపించదు. ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ప్లీజ్ సార్ చూడండి సార్ ఇది ఒక్కసారి చూడండి సార్, ఇంట్లో మర్చిపోయినా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ లేవు ఇది అది అని చెప్పి అబ్బా. సో నా ముందు ఒక బైక్ ఉంది BMW. లెట్స్ సీ ఆ బైకర్ నన్ను గుర్తుపట్టడా. నార్మల్గా వెళ్ళి మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నాయి? ఓ 2 బైక్స్. హాయ్ బ్రో. అరే బేసిక్గా గుర్తుపట్టరేమో అనుకున్నా, కానీ మన వాళ్ళు గుర్తుపట్టారు. బాయ్ ఫేమస్. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తారు బ్రో? హంపి రైడ్. సూపర్. అదే నేను ఇప్పుడే అంటున్నాండే, డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఉంటాయి, మనల్ని ఆపేటోడు ఎవడున్నాడు? మనకి ఏదో భయం వెయిట్ చేస్తూ ఉంటాం మనము. ఆపండి వి వాంట్ టు ఎన్కౌంటర్ మీ అని చెప్పి. కానీ సో హ్యావ్ ఏ సేఫ్ రైడ్. థ్యాంక్ యూ. ఆల్వేస్ లైక్ ఎట్లా అంటే నాకు ఎవరైనా రైడర్స్ కనిపిస్తారు కదా మోటార్ సైకిల్ పైన, మనోళ్ళు ఇంకా టీఎస్ ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్న వాటి ఇట్లుంది. ఇమాజిన్ ఇదే మనం వేరే స్టేట్ నుండి కలుస్తాం, నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్. మీకు మనం కన్యాకుమారి మొత్తం ఉంటాయి చూడు, బాయ్ రైట్ బాయ్ బ్లాగ్ చూసుకొని టైగర్ ఏది అని. థ్యాంక్ యూ. సో సావిత్రి గుర్తుంది. సావిత్రి మీద బాగా బ్లాగ్స్ చూసిన, ఆ బ్లాగ్స్ చూసి నేను సెట్ చేసుకుంటాం. సో మీరు ఒకవేళ లదాఖ్ ప్లాన్ చేస్తే నేను సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా లదాఖ్ రైడ్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే, అంటే ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళ కోసం కూడా. అంటే అఫోర్డబుల్ ప్రైస్లో మీరు లదాఖ్ మొత్తం 18,000 రూపీస్ చేయొచ్చు. అంటే ప్రమోషన్ చేస్తున్నా అని చెప్పి నేను అనుకుంటారేమో, బట్ ఏంటంటే నా కమ్యూనిటీని నేను గ్రో చేసుకోవాలి, నా కమ్యూనిటీ వాళ్ళకి చెప్పాలి. అందరూ ఇన్స్టాగ్రామ్లో చూడకపోవచ్చు. సో ఎవరైనా ప్లాన్ చేస్తే లెట్ మీ నో. అంటే 8 days 7 nights మీ ఓన్ బైక్ పైన జస్ట్ 18,000 రూపీస్. దాంట్లో మీకు బ్యాకప్ వ్యాన్, మీ హోటల్ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ మెకానిక్, రైడ్ క్యాప్టెన్, ఇన్నర్ లైన్ పర్మిట్స్, ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ ఉంటాయి.
బైక్కి మన అయినా సరే లదాఖ్లో నువ్వు సీదా తీసుకొని బ్యాకప్ ఎక్కించేసి ఎక్కడైతే మెకానిక్ ఉంటాడో అలా మనం వెళ్తాం. కానీ లడాక్ ఇస్ డెఫినెట్లీ ఆన్ ద బకెట్ లిస్ట్. ప్లాన్ ఉంది. లైక్ లెట్ మీ నో లదాఖ్ని మీరు ఒకవేళ సోలోకి వెళ్ళారు అనుకోండి ఒక లైన్ తెలుస్తుంది, కానీ నాతో వచ్చారు అనుకోండి నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. దాట్ గ్యారంటీ నేను ఇస్తాను. దట్ వాస్ సో నైస్ అండ్ అమేజింగ్. యాక్చువల్గా ఈ మధ్య నాకు కొంచెం భయం అనేది ఎక్కువైపోయింది బ్లాగ్ చేయడం. అంటే ఎవరి దగ్గరికైనా ర్యాండమ్గా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లాగ్ చేయాలంటే అది రకమైన భయం అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐ ఫెల్ సో గుడ్. ఇక్కడికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడడం, ర్యాండమ్గా వచ్చిర్రు, ర్యాండమ్గా కలిసిన, బాగా అనిపించింది. చలో లెట్ స్టార్ట్ అవర్ డ్రైవ్. మనం ముందుకెళ్ళి ఎక్కడైనా ఆగి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇట్లా ఉండాలి ట్రిప్ అంటే. సో ఇడ్లీ నేను తిని ఆల్మోస్ట్ 2 months అవుతుంది. 2 months తర్వాత ఇడ్లీ ముఖం చూస్తున్నాను. సో అక్కడ మనల్ని కలిసిరు కదా, కలిసిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఉండే. వీళ్ళని అడిగిన ఆఫర్ చేసిన బ్రేక్ఫాస్ట్ చేస్తారని. పక్కకే బ్రేక్ఫాస్ట్ కూడా అన్న పిలుస్తారు రాకుండా ఎట్లా. మీ పేరు? మధు. మధు మధు వాడు మౌనిక్. మౌనిక్. వాడు మౌనిక్. మౌనిక్ 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 అన్నమాట. ఓ M&M M స్క్వేర్ BMW బీమర్ సూపర్. ఓకే బాయ్, సీ యూ సూన్ బ్రో. చలో మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ ఆన్ అవర్ హైవే. యాక్చువల్గా ఈ టైం కల్లా నేను కర్నూలు ఉందామని చెప్పి అనుకుని ఎస్టిమేట్ చేసిండే, కానీ తెలుసు కదా కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, కొంచెం డిలేస్. బట్ ఎనీహౌ ఇప్పుడు మనకు డిలేస్ ఏం లేవు. ఇప్పుడు మనం తొక్కితే బెంగళూరు ఉండాలి. యాక్చువల్గా మన దారిలో ఒక ప్రాబ్లం ఉంది, ఇది గాలి వదులుతుంది. అంటే ఇక్కడ నాకు ఈసారట్టుంది టాప్, కొంచెము టాప్ని టైట్ చేయగలిగితే బాగుంటుంది. లేకుంటే 190 పైనకి పోగానే అని చెప్పి సౌండ్ వస్తుంది. వినిపిస్తుందా మీకు కూడా? అబ్బా ఇరిటేటింగ్ ఉంది సౌండ్. అందుకే పాటలు గట్టిగా వినుకుంటూ పోతున్నాం. బట్ స్టిల్ ఇక్కడ నుంచి పోతుంది సంథింగ్ దట్ వీ హ్యావ్ టు డూ. ఈ కాక్పిట్ వ్యూ చూడండి, ఎగ్జాక్ట్లీ నా కంటికి ఎట్లయితే కనిపిస్తుందో కెమెరాలో కూడా అదే కనిపిస్తుంది. రండి మనం కృష్ణా రివర్ పైన ఉన్నాం. ఈ రివర్ పైనకి వెళ్ళి ఎన్నోసార్లు పోయినాం మనము. కాకపోతే ఈ రివర్లో పుష్కరాలు జరిగేటప్పుడు మాత్రం ఒకసారి నేను పుష్కర స్నానం చేసిన. అండ్ వెరీ బ్యూటిఫుల్ చూడండి ఇక్కడ నుంచి. అంటే ఎగ్జాక్ట్లీ నా కంటికి ఎంతైతే కనిపిస్తుందో మీకు కూడా అంతే కనిపిస్తుంది. సో అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. నేను సడన్గా స్లో అయిపోయాను నేను. కానీ ఇట్లాంటి ట్రిప్స్లో ఇట్లా మనం కార్ నడిపించినప్పుడు ఈ వ్యూ కనిపించాలంటే డ్రోన్ షాట్ తీస్తే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. నా దగ్గర డ్రోన్ షాట్ ఉండాలి. దీన్ని చూసాం, వెతుకుదాం, ఒకవేళ దొరికితే అది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకో 50 kilometers కర్నూలు రీచ్ అవుతాం. కర్నూలులో నా ఫ్రెండ్ ఉంటాడు, మన సబ్స్క్రైబర్ ఒక అతను ఉంటాడు. సబ్స్క్రైబర్ కమ్ రైడర్ కమ్ ఒక మంచి ఫ్రెండ్. కలుద్దాం, కలిసి 2-3 ముచ్చట్లు ఆడుకొని అండ్ ఈ టాప్ది ఏమైనా ఫిక్స్ చేయగలిగితే, స్క్రూస్ ఏమైనా టైట్ చేయగలిగితే టైట్ చేసుకుందాం. సో మనకి అట్లీస్ట్ 80-90 పైన పోవడానికి అవకాశం ఉంటుంది. చాలా స్లోగా పోవాల్సి వస్తుంది. 80 స్పీడ్ అయితే ఓకే. 80 స్పీడ్ పైనకి వెళ్తే స్వింగ్ అని చెప్పి హెల్మెట్ల సౌండ్ వచ్చినట్టు వస్తుంది. నాకు తెలిసి ఇంత స్ట్రేంజ్ ప్రాబ్లం ఎవరి కార్లో వచ్చి ఉండదు. మన వాళ్ళు ఈ రూఫ్ని తీసి ఏదో ఎక్స్పెరిమెంట్ చేసిర్రు. సో దీనికి నట్స్ ఉంటాయి కదా, నట్స్ తీసేసి మళ్ళీ నట్స్ పెట్టలేరు. ఇది ఒక్క నట్టు మాత్రమే ఉంది. సో ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇట్లా కూర్చుంటుంది అనమాట నట్టు దీని లోపల. అండ్ 3 నట్స్ ఖాళీ ఉన్నాయి. ఈడ లేదు, ఇక్కడ లేదు, అండ్ ఇక్కడ కూడా లేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన కార్ రన్నింగ్ ఉన్నప్పుడు లిటరల్ ఏమనుకున్నా అంటే అరే తార్ ఇంతేనా అయింది, లూజ్ అయిపోతుందా కొన్ని రోజుల తర్వాత అని చెప్పి అనుకున్నా. కానీ దాని తర్వాత చూస్తే దాని తర్వాత తెలిసింది ఏంటంటే నట్స్ లేవని చెప్పి. చలో ఒక నట్టు ఉంది, ఇంకో 2 నట్లు జుగాడి వేసి ఫిట్ చేద్దాం. లేకుంటే నేను ఇక్కడ నుంచి పీస్ఫుల్గా పోలేను. అట్లీస్ట్ కార్లో పోతున్న ఫీలింగ్ కూడా లేదు నాకు. హెల్మెట్ పెట్టుకొని పోతున్న ఫీలింగే ఉంది. ఆ హెల్మెట్కి ఏదో పొక్కవాడి
గాలి వస్తున్న ఫీలింగ్ ఉంది. మన మా బైకర్ స్టోర్స్ నుంచి కర్నూలు దగ్గర ఎప్పుడు నేను ఇక్కడ నుంచి పోయినా సరే అఖిల్ని కలుస్తాను అనమాట. అండ్ ఈరోజు మేము ఇక్కడ అదే నేను చెప్పినా కదా మన కార్ది పైనుంచి సౌండ్ వస్తుందని చెప్పి ఏందా అని ఇన్స్పెక్షన్ చేయడం స్టార్ట్ చేస్తే దాని 3 బోల్టులు తీసినే ఉన్నాయి. సో అందుకే సౌండ్ వస్తుంది. సో మహేంద్ర సర్వీస్ సెంటర్కి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ మనకి ఏమైనా జుగాడ్ అయిపోతే ఆ బోల్ట్స్ దొరికినా మనం వేసేసుకోవచ్చు, లేకుంటే వాళ్ళే వేసిస్తారు. అదే నేను చూసినా ఎందుకంత సౌండ్ వస్తుందా అని చెప్పి ఇరిటేటింగ్ ఉండే. 80 పైన పోతే సౌండ్ ఫ్రీ అని చెప్పి చాలా అది అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఒక నిమిషం నేను అది ఫిట్ చేయాలా? ఇది ఫిట్ చేస్తుంది. ఇది టైట్గా ఫిట్ చేయాలి ఎందుకంటే సెంటర్దే ఇంపార్టెంట్. ఇది తర్వాత ఫ్రీ ఉన్నప్పుడు చేంజ్ చేసుకో. అవి ఒరిజినల్ అయిపోయింది. ఒరిజినల్ ఇది ఓకే, ఇది సెట్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు ఇంకా గాలి రాదు ఎందుకంటే ఇగో ఇక్కడ టైట్ పట్టింది కదా. ఓకే, మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి డౌన్ సౌత్ కర్నూలు సైడ్ వస్తే కర్నూలుకి అంటే బెంగళూరుకి వెళ్ళే మధ్యలో మా బైకర్ స్టోర్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మనకి బైకింగ్వి యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి అనమాట. చాలా ఉన్నాయి. క్రాష్ గార్డ్స్ ఉన్నాయి, మా దగ్గర టాప్ బాక్స్ ఫైనాన్స్ కూడా ఉన్నాయి. టాప్ బాక్స్ ఫైనాన్స్ స్టాక్ వెళ్ళిపోయిందా? అయిపోయింది. ఓకే, కావాలంటే తెప్పించుకోవచ్చు. అండ్ అఖిల్కి ఫోన్ చేయొచ్చు. మీరు ఒకవేళ అక్కడ నుంచి వస్తున్నారు, సడన్గా ఏమైనా కావాలంటే అరేంజ్ చేసి పెడతాను. ఆల్రైట్, సో సక్సెస్ఫుల్లీ అట్లీస్ట్ మన ఏదైతే నాయిస్ ఇష్యూ ఉందో అది సార్ట్ అయిపోతుందని చెప్పి అనుకుంటున్నా. బోల్ట్స్ అవన్నీ చేసినా అండ్ ఇక్కడ నుంచి మన డ్రైవ్ ముందుకి బయలుదేరుతుంది. మంచి కాఫీ తాగిపించాడు, క్రేజీ ఉండే. సో లెట్స్ గో. ఆల్రైట్, మన డ్రైవ్ అప్డేట్. సో సక్సెస్ఫుల్లీ మనం అనంతపూర్ క్రాస్ అయిపోయినాం. 2 hours పట్టింది అనంతపూర్ రావడానికి. అక్కడ కర్నూలు నుంచి 12 o'clockకి బయలుదేరినాం మనము. అండ్ ఇప్పుడు కరెంట్లీ టైం 2:07 అవుతుంది. అండ్ అనంతపూర్ ఇప్పుడే క్రాస్ చేసినాం. బెంగళూరు స్ట్రైట్ పోవాలి. బెంగళూరుకి నాకు తెలిసి 200 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి బోర్డు లేదు, జస్ట్ డ్రైవ్. యాక్చువల్ అయితే ఆకలి వేస్తలేదు, తింటే బాగుంటుంది. ఇక్కడ నా ఫేవరెట్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది హైదరాబాద్ చిప్స్ అని చెప్పి. ఆడ ఉల్లచారు బిర్యానీ దొరుకుతుంది. నేను ఎప్పుడు ఈ హైవే మీద వచ్చినా సరే అది తింటా, కానీ ఈసారి మాత్రం తింటలేను. ఎందుకంటే ఎప్పుడు చేసేదే చేయడం ఎందుకు, ఈసారి ఏదైనా కొత్తగా చేద్దామని చెప్పి. ఆకలి కూడా వేస్తలేదు. ఈసారి మనం డైరెక్ట్గా లంచ్ మన డెస్టినేషన్ రీచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఏమంటారు? అవునా కదా? అయితే హైవే మీద చాలా క్రేజీ థింగ్స్ ఏమి కనిపించలేవు, అంత బోరింగ్ ఉంది. పాటలు వింటున్నా, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. హైవేస్ అయితే నాకు చాలా ఈజీ అనిపిస్తున్నాయి. బికాజ్ మొన్నైతే మనం ఎంత డిఫికల్ట్ రోడ్లకి వెళ్ళి వచ్చిండే. నాకు ఇప్పుడు కూడా ఆ సీన్లు గుర్తుకొస్తుంటే బాడీకి ఏమంటారు, బాడీకి ఆ ఫీల్ లేదు, బాడీ మర్చిపోయింది. బట్ బ్రెయిన్ స్టిల్ రిమెంబర్స్ దట్ పెయిన్. సో చూద్దాం, ఎక్కడైతే ఆకలిస్తుందో అక్కడ ఆగుదాం, ఆగి తిందాం. ఇంకా 250 kilometers అనంతపూర్ నుంచి ఎంత ఉంటుంది బెంగళూరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి కమెంట్స్ చెప్పండి. సో కరెంట్లీ టైం ఎగ్జాక్ట్లీ 2:45 అవుతుంది. అండ్ మనం ఇక్కడ ఆగి లంచ్ చేసాం. ఆకలి వేస్తుంది అండ్ హెవీగా తినాలని చెప్పలేదు, నాకు చాలా లైట్గా తినాలని చెప్పింది. సో దానికోసమే వెతుకుతుండే ఎక్కడ ఆగాలని చెప్పి. సో లక్కీలీ నాకు బోర్డు కనిపించింది A to B అని చెప్పి. అయితే లైట్ తిందామని చెప్పి అనుకున్నా, కానీ ఇంటికి వచ్చి 12 hours కూడా లేను. మంచిగా పప్పు అన్నం ఇవి తిందామని చెప్పి అనుకున్నా కానీ తినలేకపోయినా. సో అందుకే A to Bలో మనకి ప్రాపర్ మీల్స్ ఆర్డర్ చేసాను నేను. మన మీల్ అక్కడ రెడీ అవుతుంది. కడుపు నిండా తిన్నా, కంటి నిండా వాడుకుంటే సెట్ అవుతుంది. కానీ యాక్చువల్గా A to B చాలా టేస్టీ ఉంటుంది ఫుడ్. హైవే పైన ఉంది కదా, ఓకే ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇంత ఫుడ్ తిన్నా కానీ ఇట్లా ఎక్కువ అయినట్టు స్టమక్ బ్లోటింగ్ అయినట్టు అనిపిస్తలేదు. బట్ ఎనీహావ్ నేను ఈ తిరుగుడికి నా పొట్ట ఇంత పెద్ద పెరిగింది. వెంటనే జిమ్ స్టార్ట్ చేసి కొంచెం ఈ పొట్టను కూడా తగ్గియాలి. చలో లెట్స్ గో టు బెంగళూరు. యాక్చువల్గా నేను 5 o'clock కల్లా బెంగళూరు ఉండాలి, కానీ నాకు తెలిసి అయ్యేటట్టు లేదు. బట్ స్టిల్ నా కోసం వెయిట్ చేస్తారు. ఏదైతే షూట్ ఉందో అది కొంచెం డిలే కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ షూట్ గురించి నేను డిస్క్లోజ్ చేయొద్దు, అందుకే నేను చెప్తలేదు ఏంది సంగతి అన్నది. టైం 5:02 అవుతుంది. 5 hours 2 minutes. సో ఈవినింగ్ 5:02 అండ్ మనం బెంగళూరు రీచ్ అయిపోయినాం. ఇంకా స్ట్రైట్గా నా షూట్ లొకేషన్కి వెళ్ళాలి. అండ్ ఐ హోప్ నేను రీచ్ కావడానికి ఇక్కడ నుంచి ఒక
పెద్ద సంగ్రామం చేసి వచ్చినా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏదైతే లొకేషన్ పోవాలో ఆ లొకేషన్ పోవడానికి ఇంకో పెద్ద వార్ చేయాలన్నమాట. అండ్ సో ఐ గెస్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ బ్లాగ్. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను బెంగళూరు ట్రాఫిక్లో కొంచెం సేపు యుద్ధం చేస్తా. అండ్ మిమ్మల్ని ఇంకో వీడియోలో తెలుసుకుంటే అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.